విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి సూచనల మేరకు కాకినాడ జిల్లా నుండి ఆహార పొట్లాలతో పాటుగా పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. సివిల్ సప్లైస్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ నుండి పెద్ద ఎత్తున ఆహార తయారీ జరుగుతోంది. ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ నుండి 1,00,000 ఫుడ్ ప్యాకెట్లు, 200 మంది పారిశుద్ధ్య కార్మికులు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు చేపట్టిన సహాయక చర్యల వివరాలను వెల్లడించారు. డిపార్ట్మెంట్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో ఆ నైట్ మొత్తం, ఆదివారం రోజు నైట్ మొత్తం కూడా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే కూర్చొని సారు ఏదైతే ఈ ఫిషింగ్ బోట్స్ ఇమీడియట్గా ప్రొవైడ్ చేయాలి, విజయవాడ పంపించాలని చెప్పేసి 18 బోట్స్ నైట్ మొత్తం, అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు బోట్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మండే రోజు కూడా వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ఫుడ్ వల్ల వాళ్ళకి ఫుడ్ లేక కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న ఎవరైతే ఈ క్యాటరింగ్ చేసే యాజమాన్యం ఎవరైతే వాళ్ళతో మాట్లాడి ఎర్లీ మార్నింగ్ 30,000 ప్యాకెట్స్ కాకినాడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇమ్మీడియట్గా పంపించడం జరిగింది. అది కూడా రాత్రి అంతా కూడా ఎవరైతే ఆ క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ కలెక్టర్ గారు మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ, అదేవిధంగా ఈ లారీస్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఫుడ్ పంపించడం జరిగింది. అంటే గౌరవ కలెక్టర్ గారి యొక్క నాయకత్వంలో ఆయన మొత్తం కూడా దగ్గరుండి ఈ కార్యక్రమం అంతా కూడా చేపట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం కూడా వాళ్ళకి లంచ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 30,000 ప్యాకెట్లు మార్నింగ్ 9 o'clock పంపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 12 o'clock ఈవినింగ్ డిన్నర్ కోసం కూడా 30,000 ప్యాకెట్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఎవరైతే ఈ వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. ఏదైనా ఎక్కడైనా సరే స్టేట్లో అన్ఫార్చునేట్లీ వాళ్ళకి బాధితులకి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా కాకినాడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేయడం.